చూపించండి, బాగుంటుంది. అసలు ఇక్కడ చూడండి, చెయ్యి అక్కడ పెట్టండి, ఇక్కడ చూసి పెట్టండి, ఇక్కడ పెట్టండి బాగుంటుంది. ఫోటో తీసుకుంటా సరే. స్టిక్కర్ లాంటి స్టిక్కర్ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసామండి, స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ జస్ట్ అనౌన్స్ చేస్తున్నాము. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై వీఆర్ గోయింగ్ టు అండి. ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, కిచెన్ వర్క్స్ అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ అందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం మేము అరేంజ్ చేయబోతున్నామండి. అంటే నేను భోజనం అది సీజన్ అది అన్న క్యాంటీన్ రన్ బై జనిక్ సమ్మర్ అండి. దాంట్లో ఎందుకనంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి, దాంట్లో టాస్క్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్దలు అందరితో మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను ఎలా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వరకైతే నేను అనుకుంది ఏంటంటే మధ్యాహ్నం అన్నము పప్పు కూర లైక్ చట్నీ లైక్ మ్యాంగో ఆర్ నిమ్మకాయ ఇట్లాంటి బేసిక్ మెనూతో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కడుపు నిండా ఎక్కువ మందికి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే 100 నుంచి అది 500 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, డిపెండ్స్ రిక్వైర్మెంట్ అంతే. రోజు ఎంతమంది వస్తారు, ఎంతమంది హోల్డ్ చేయగలుగుతారు. ఎందుకంటే పైన ఫెసిలిటీ వచ్చేసి మ్యాక్సిమం 1000 మెంబర్స్ వరకు ఫెసిలిటీ రెడీ చేశానండి. దీని పైనేనండి, మన స్టోర్ పైననే. ఎందుకంటే నాకు కొత్త అండి, నాకు రాజకీయాలు తెలియదు, అన్న క్యాంటీన్ తెలియదు. ఇంతకుముందు నేను ఎప్పుడు సోషల్ సర్వీస్లో లేను. బట్ ఎందుకు సోషల్ సర్వీస్లో రావాల్సి వచ్చింది అని అంటే బాబు గారు ఏదైతే 73 ఏళ్ళు బాబు గారు ఏదైతే కష్టపడుతున్నారో బాబు గారికి ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మోర్ అనేది నా ఆలోచన అండి. ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్న క్యాంటీన్ బాబు గారి లోపల ఫోటో ఉంటుంది. పోస్ట్ చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబు గారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేది నా ముఖ్య ఆలోచన. దానికి ఈ ముఖ్యంగా ఏంటంటే బాబు గారిని అంటే నాకు ఇష్టం అండి, ఇష్టము, ప్రేమ, ఎవ్రీథింగ్ లైక్ గ్రాటిట్యూడ్ అనుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ బాబు గారు 2020 విజన్లో నేను ఒకడిని. కాబట్టి నా వంతుగా ఈ ఏరియాలో నేను సర్వీస్ చేయాలనుకున్నాను. నా వంతుగా బాబు గారికి నా వంతుగా అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేసిస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు, అతను ఆ విధంగా దైవంగా ప్రార్థిస్తారు. నేనున్నాను, పూజ అనేది తక్కువ చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సర్వీస్ కెన్ బి ఎనీథింగ్ అంటే ప్రత్యక్షంగా మీరు మనసులో కోరుకుంటారు, మధు గారు వచ్చేసి దేవుళ్ళు కోరుకుంటారు, నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆకలేసినప్పుడు కానీ మీరు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి నేను కూడా మీతో కలిసే ఫోన్ చేస్తానండి. మీరు అందరూ వస్తున్నారంటే ప్రతిరోజు కూడా ఉంటాను. అందరం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేది నా ముఖ్య ఆలోచన. నేను ఎందుకు తిందాం అనుకుంటున్నానంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామండి. మెయింటెనెన్స్ కానీ, క్లీన్నెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లైక్ ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ అన్నీ ఆ స్టాండర్డ్స్ ఉంటాయనేది చేయాలనేది ముఖ్య ఉద్దేశం.
ఇప్పుడు జెనెక్స్ సమ్మర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఏదైనా కష్టమైన పని అంటే నా దగ్గరికి వస్తుందండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ బాబు గారు ల్యాండ్ క్రూజర్ నేనే డిజైన్ చేశాను. ఎలక్షన్ రేపు ప్రమాణ స్వీకారం అనగా నేను ఇక్కడ తయారు చేసి పంపించిన తర్వాతనే బాబు గారు దాని మీద ప్రమాణ స్వీకారానికి వెళ్ళారండి. బాలయ్య గారిది ఏదైతే ప్రచారానికి వాడిన బాలయ్య గారి వెహికల్ కానించి, వెంకట్రావు గారి గారి నుంచి, పెన్నసాని గారి గారి నుంచి, హరీష్ అమలాపురం గారు కానీ, చింతమనేని గారు కానీ, ఇట్లాంటి రెబల్ స్టార్ వెహికల్స్ అన్ని నేనే స్పెషల్గా డిజైన్ చేశానండి. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాడే పజెరోస్ నేనే డిజైన్ చేశానండి. అప్పట్లో చిరంజీవి గారు పార్టీ లాంచ్ చేసినప్పుడు అది నేనే చేశాను. అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ నేను సర్వీస్ చేయగలిగినాను. మళ్ళీ నేను ఎలా వాళ్ళకి నాకు బిజినెస్ రూపంలో వాళ్ళు అన్ని రూపంలో నాకు చేశారు. దానివల్ల నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. నేను ఎలా నాకు ఇప్పుడు కంఫర్టబుల్ వచ్చిన తర్వాత నేను ఎలా సేవ చేయగలను, సర్వీస్ ఇవ్వగలను, రిటర్న్ ఎలా ఇవ్వగలను అనేది ఒక చిన్న ఆలోచన ఇది. అండ్ నాకైతే బేసిక్స్ కొన్ని తెలుసండి. ఇంకా అన్న క్యాంటీన్ అయితే ఫార్మాట్ ఆల్రెడీ ఆంధ్రలో ఫార్మాట్ ఉంది కాబట్టి ఐ ట్రై టు సీ దట్ ఫార్మాట్ అండ్ మ్యాక్సిమం ఆ ఫార్మాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ 5 రూపీస్ కూడా తీసుకోకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ఫ్రీగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. నేను ఈ స్టోర్ డిజైన్ చేసింది ఎలా అంటండి, అన్న కంపెనీ కాపీ చేయలేదండి. దానికన్నా మోర్ స్టాండర్డ్స్, మోర్ కంఫర్టబుల్ సైజ్ అనుకోండి, డిజైన్ అనుకోండి, అన్ని కంఫర్టబుల్గా డిజైన్ చేశానండి. ఎందుకనంటే క్యాంటీన్కి వచ్చి భోజనం చేసే వాళ్ళు కంఫర్టబుల్ భోజనం ఒకటే కాదండి, బాబు గారి ఆశీర్వాదం ఒకటే కాదండి, కలర్ కాడ్నుంచి, సైకిల్ కాడ్నుంచి, బాబు గారి బొమ్మ కాడ్నుంచి అందరు మైండ్లో ఇన్సెట్ అయిపోవాలండి. ఎందుకనంటే ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే బాబు గారికి గుర్తు రావాలి. మనం ఓట్ వేయడానికి ఈవీఎం దగ్గరికి వెళ్తే సైకిల్ మీద గేలు లాగాలి. అలా డిజైన్ చేయబడుతుంది అన్న క్యాంటీన్. స్టిల్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు సైకిల్ డిజైన్ అనుకోండి, పైన స్టోర్ డిజైన్ అలానే ఉంటుంది. ఇంకా పోస్టర్స్ ఆ స్టిల్ పెండింగ్ అండి. ఎందుకంటే టైం సరిపోక అన్నీ చేయలేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేశానంటే లైక్ కుక్కట్పల్లి, మణికొండ, ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. షూర్లీ స్టార్టింగ్ ఇన్ దట్ ఏరియాస్ కూడా. బై దిస్ డిసెంబర్ అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కానీ మీరందరూ కలిసి మీ ఏరియాలో రిప్రజెంట్ చేసి క్యాంటీన్స్ ఓపెన్ చేసి పేద ప్రజలకి మీ చేతనైన సహాయం చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. బై దిస్ డిసెంబర్ అట్లీస్ట్ మనం 100 క్యాంటీన్స్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏది ఎక్కడ దొరుకుతుంది స్టాండర్డ్స్ అని అంటే నేను డెఫినెట్గా ఐ సపోర్ట్ యూ. మీ దగ్గర ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తానండి. నా ముఖ్య ఆలోచన ఏంటంటే పార్టీ అనేది తెలంగాణలో ఉంది, కాకపోతే పార్టీ లీడర్స్ అందరూ బీఆర్ఎస్లోనో లేకపోతే కాంగ్రెస్లోనో బీజేపీలో అలా స్ప్రెడ్ అయిపోయి నా దగ్గర పార్టీ లేదు కాబట్టి సో పార్టీని లైవ్లో ఉంచాలి, బాబు గారిని దేవుడిగా చూపించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్ర ఎట్లయినా సెటిల్ అవుతుంది 5 years తర్వాత 2 కళ్ళు 2 బ్యాలెన్స్ ఉంటాయి. అప్పుడు బాబు గారికి తెలంగాణ ఆంధ్ర ఒకటే పొజిషన్ ఉంటుంది. బాబు గారు తెలంగాణ చూడాలి, ఆంధ్రను చూడాలి. తెలంగాణ చూడాలి అని అంటే మన వంతుగా మనం కృషి చేయాలి. జస్ట్ అన్న క్యాంటీన్ ఏంటంటే అండి తెలంగాణలో చాపు కింద నీళ్ళలాగా స్ప్రెడ్ కావాలనేది ముఖ్య ఆలోచన అది. ఎందుకంటే అండి డైరెక్ట్ ఉద్యమాలు చేసి మీటింగ్స్ పెట్టి టైం చాలా ఉంది, చేసే టైం కాదు ఇది. బేసిక్ ఏంటంటే పార్టీని బతికించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఏపీలో గవర్నమెంట్ రావడము. ఈ క్యాంటీన్ లాంటివి ఇంకా విస్తృతంగా చేయాలనుకుంటున్నారా ఎట్లా? అదే అండి తెలంగాణలో ఇది ఫస్ట్ అండి మొదటి ఈ విధంగా ఎంత పెద్దది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మిగతా వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి 10 మందికి అందరూ ఆకలి లేకుండా ఆకలి అంటే తినకుండా పడుకోవద్దనేది నా ముఖ్య ఆలోచన. కాబట్టి అందరికీ భోజనం అనేది మినిమం అందరికీ ఒక పూట కడుపు నిండా భోజనం దొరకాలనే మా ముఖ్య ఆలోచన. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయన్నా కానీ ఇలాంటి వర్క్ చేయరన్నా, ఇంకా ఎలాంటి కార్యక్రమం ముందు ఎలా చేయాలి? ప్రస్తుతానికి మొన్న ఏపీలో ఏం చేసాము చూసారు, ఎలక్షన్స్కి బాబు గారి కోసం ఏం చేసాము. ఇప్పుడు తెలంగాణలో అన్న క్యాంటీన్ ఈ యొక్క క్యాంటీన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని నేను ముఖ్యంగా ఎజెండాగా తీసుకుంటున్న ఆ సందర్భంగా చేస్తున్నాను. సుమారు ఎంతమంది వరకు మీరు
ఇది 200 నుంచి 500 మంది వరకు అనుకుంటున్నాం. జూలై ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాం. ఇంకా కొన్ని ట్రయల్స్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ ఉన్నాయి, పెండింగ్ చేస్తున్నాయి కాబట్టి అవన్నీ చేసి ప్రాపర్గా ముందుకు వెళ్ళాలని అన్న, దేశానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణలో దేశానికి దిక్సూచి మీ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు.